హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన బిగ్ బాస్ 8 అయితే ఎస్టర్డే స్టార్ట్ అయిపోవడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడే ప్రోమో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. డే 2 ప్రోమో అంటే ఈరోజు ఈవినింగ్ 9:30కి వేయబోయే ప్రోమో అయితే వచ్చేసింది. సో ఒకసారి ఆ ప్రోమోని అయితే అనాలిసిస్ చేద్దాం అయితే మీ ముందరికి అయితే వచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోమోలో ఫస్ట్ వేసింది ఏంటంటే, నేను నాగమణికంఠ గారిని ఎవరైతే అనిల్ రావుపూడి గారు గెస్ట్గా వచ్చి ఏదో ఒక ప్రాంక్గా చేద్దాం అనుకున్నారో ఆ టైంలో అందరూ చాలామంది ఎక్కువ 5 ఓట్స్ అయితే నాగమణికంఠ గారికి అయితే రావడం జరిగింది. సో అప్పుడు అందుట్లో ఆదిత్యం గారు కొంచెం అయితే బాగానే చెప్పారు, కానీ ఆయనకి ఎందుకు నెగిటివిటీగా అనిపించిందో లేదు తెలియదు. కానీ ఈరోజు ఫుల్ ఎపిసోడ్ చూస్తే కానీ తెలియదు మనకి. ఇంకోటి ఏంటంటే, అది నిఖిల్ గారితో మాట్లాడుతున్నారు, అందుట్లో అంతవరకు ఏం తప్పేం లేదు. అండ్ మణికంఠ గారు ఏమంటున్నారు, మళ్ళీ నేను చెప్తున్నది కూడా మీరు ఇంకా అది దాన్ని సాగదీస్తున్నట్టు అని చెప్పి నిఖిల్తో అన్నారు. అంటే నిఖిల్ గారికి అక్కడ కోపం మీద వచ్చింది. సో వీళ్ళిద్దరు డిస్కషన్ అయితే రాబోతుంది. సో మరి ఎలా ఉంటుందో, ఫైర్గా ఉంటుందని చూస్తున్నాం. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ లేస్తారు, సాంగ్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ మనకి ఫ్రూట్తో ఆడుకోవడం జరుగుతుంది, మొసంబితో. సో అదే టైంలో మన సోనియా గారు ఫుడ్తో ఎందుకు ఆడుకోవడం, ఒక ఫ్రూట్తో మళ్ళీ దాన్ని తింటారా, అలా ఆడుకున్న తర్వాత దేనితైనా ఆడండి అని చెప్పి ఒక క్వశ్చన్ రైస్ చేశారు. అక్కడ శేఖర్ భాష గారు ఏమంటున్నారు, ఇది జస్ట్ ఫుడ్తో ఆడుతున్నాం, కాకపోతే దీన్ని ఏం పాడు చేయట్లేదు కదా, కావాలంటే నేను తింటాను అని చెప్పి వాళ్ళిద్దరికైతే ఫైట్ అవ్వడం జరుగుతుంది. సో మరి చూద్దాం ఎలా ఉంటుందో ఫైట్ అనేది. సో ఇంట్రెస్టింగ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది, 6th Day 1 ఛాలెంజ్ అని చెప్పి. సో ఇందులో టోటల్గా 6 మెంబర్స్ అయితే అక్కడ వైర్స్ టైప్ అయితే ఉండడం జరిగింది, వాటి మీద ఎక్కాలి. సో ఒక్కొక్క టైం ఒక్కొక్క రింగ్ అయితే వేరే కండిషన్స్ తిప్పుతూ ఉంటారు. ఏ కలర్ అయితే వచ్చిందో అక్కడ ఆ వైర్ని కట్ చేయడం జరుగుతుంది. అంటే క్లాత్ టైప్ ఉంది. సో అక్కడ ఎవరి కంటెస్టెంట్ లెగ్ ఉన్నా, హ్యాండ్ ఉన్నా అక్కడ కట్ చేయడం వల్ల వాళ్ళకి కొంచెం సపోర్ట్ అనేది వాళ్ళకైతే తగ్గుతుంది. అలాగా టోటల్గా 6 మెంబర్స్ అలా కలర్ వచ్చినప్పుడల్లా అలాగా వైర్లని కట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు సో డెఫినెట్లీగా వాళ్ళందరూ ఒకే థ్రెడ్ మీద, ఒకే వైర్ మీద హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో అలాగా ఈ ప్రోమోలో అయితే మొత్తం పడిపోయి జస్ట్ ఒకరైతే ఉన్నట్టు తెలుస్తుంది, నైనిక గారు. సో మరి చూద్దాం ఎవరు విన్ అయ్యారో. సో దీనికి వాళ్ళు రేషన్ వచ్చిన టాస్క్ లేకపోతే దేనికి వచ్చింది అనేది మనకి ఈవినింగ్ ఎపిసోడ్లో తెలుస్తుంది. సో ప్రోమో అయితే ఇంట్రెస్టింగ్ ఉంది. సో మనం ఈవినింగ్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఆ రివ్యూ కూడా పెడతాను ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.